యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. శివానందలహరి. ఈనాటి శివానందలహరి కదావాత్వాం అన్న 26వ శ్లోకంతో ప్రారంభమవుతోంది. కదావాత్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యైర్ముదం అనుభవిష్యామి హృదయే. పర్వతశాయివగు పరమేశ్వర, నిన్ను చూచి నీ యొక్క శుభప్రదమైన పాదద్వయమును చేతులతో పట్టి శిరమునందు కన్నులందు వహించి వక్షమునందు హత్తుకుని అందలి వికసించిన పద్మముల యొక్క సుగంధ పరిమళములను ఆఘ్రాణించి బ్రహ్మాదులకు కూడా లభ్యము కాని ఆనందమును నా హృదయమునందు ఎప్పుడు అనుభవింతునో గదా. ఆదిదేవుడు, పురాణ పురుషుడు, విశ్వమంతటికీ ఆధారమైన వాడు, తెలుసుకున్నవాడు, తెలియబడివాడు కూడా పరమేశ్వరుడే. అటువంటి మహాదేవుని ఊహామాత్రంగా దర్శించిన భక్తుడు ఎంతో అనుభూతికి లోనవుతాడు. తన హృదయంలో స్థిరముగా రూపుదిద్దుకున్న దైవాన్ని చూడడం తటస్థపడితే భక్తుని పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ అనుభూతులకు లోనవుతాడు, పరమేశ్వరుని పట్ల ఆ భక్తుని స్పందన ఏ విధంగా ఉంటుంది, దానిని అతడు ఎలా వ్యక్తం చేస్తాడు అన్నది తాను అనుభూతి చెందుతూ నీ భవ్య పదయుగ్మమును చేతులతో తాకి కనులకద్దుకొని శిరమునందు వహించి అక్కున చేర్చుకొని అందుండి వెలువడు పద్మ సుగంధములను మూర్కొనుచు అజ ముకుందాదులకైనను అందని ఆ ఆనందమును మనమునందు ఎన్నడుగాంతునో కదా అంటున్నారు శంకరాచార్యుల వారు. 27వ శ్లోకం. కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామర సురభిచింతామణిగణే శిరస్తే సీతాంశౌ చరణయుగలస్తేఖిల శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. పరమేశ్వర, సువర్ణ మేరుపర్వతము నీ చెంతనుండగా, ధనపతియగు కుబేరుడు దగ్గరనుండగా, కల్పవృక్షముల యొక్క, కామధేనువు యొక్క, చింతామణుల యొక్క సమూహం ఇంటనుండగా, చంద్రుడు శిరస్సుననుండగా, ఎల్ల శుభములను నీ పదద్వయమునందుండగా నీకిష్టమైనది నేనేమివ్వగలను? నా మనస్సు తప్ప, అది నీ కొరకే అగుగాక. ఈశ్వర, బంగారు కొండ అనబడే మేరుపర్వతం నీ చేత ధనస్సయాలు రారుతోంది. కైలాసాధిపతి మహాధనవంతుడైన కుబేరుడు నీకు మిత్రుడై నీకు అత్యంత సమీపములో అలకానగరమునందున్నాడు. తలచినంతనే కోరికలను తీర్చు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి నీ అధీనములై నీ ఇంట ఉన్నాయి. ఆహ్లాదమును కలిగించు చంద్రుడు నీకు శిరోభూషణముగా ఒప్పియున్నాడు. నీ పాదములు సకల శుభములకు ఆలవాలములైనవి. ఇన్నింటిని కలిగి ఉన్న నీకు నేనేమి ఇయ్యగలవాడను? నీకు ఒసగదగ్గ కానుక నా వద్ద కానవచ్చుటలేదే. అందుచేత నా చిత్తమునే నీకర్పిస్తున్నాను, స్వీకరించు మహాదేవా. ఈ విశ్వం మొత్తం పరమాత్మదే అయినప్పుడు మనం ఆయనకు సమర్పించగలిగేది ఏముంటుంది? ఒకవేళ ఆయన ఇచ్చింది ఆయనకే ఇస్తే బాగుంటుందా? ఇచ్చినదే తిరిగి ఇచ్చినట్టు అవదా అని అనుకోవసరం లేదు. ఆ పరమాత్మ ఇచ్చినదైనా సరే ఆయనకు భక్తిభావంతో సమర్పించినట్లయితే సంతోషిస్తాడు కూడా. భగవంతునకు ఏమి సమర్పించాలి అన్న సందర్భం వచ్చినప్పుడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతే అనగా నిర్మల బుద్ధితో నిష్కామ భావముతో భక్తుల చేత సమర్పింపబడిన పత్రము గాని, పుష్పము గాని, ఫలమును గాని, ఉదకమును గాని ప్రీతితో ఆరగిస్తానని భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. మనం ఇచ్చే నైవేద్యంలోని భక్తిభావాన్ని మాత్రమే స్వీకరించి నైవేద్య పదార్థాన్ని మనకే వదిలేస్తున్నాడు పరమాత్మ. పత్రం పుష్పం ఫలం తోయం అన్న దానిలో కూడా గూఢార్థం ఉందని చెప్తున్నారు. పత్రం అనగా పడిపోయేది, మనిషిని పడవేసేది మనస్సు కనుక మనస్సే పత్రం.
వికసించేది పుష్పం. మనిషిలో వికసించేది బుద్ధి కనుక బుద్ధియే పుష్పం. వేటు చేత పగిలేది ఫలం. జ్ఞానబోధ చేత పగిలేది అహంకారం. ఆ అహంకారమే ఫలం. రక్షించేది తోయం. భగవంతుని యందు తాదాత్మ్యం చెందినప్పుడు పరవశంతో పెళ్ళుబుకే ఆనందాశ్రులే తోయం. మనిషిని హితమార్గంలోకి మళ్లించి రక్షించేది చిత్తం. ఆ చిత్తమే తోయం అంటున్నారు వ్యాఖ్యాతలు. సర్వసంపూర్ణుడగు ఈశ్వరునికి ఏగలిగిందేదీ లేనందున శంకరులు తన మనస్సునే శివునికి అర్పించుకుంటున్నారు. మనిషి పతనం కాకుండా ఉండాలంటే భగవంతునికి సమర్పించగలిగేది కూడా మనస్సే అని భవదర్థం మమ మన అన్న మార్గాన్ని సూచిస్తున్నారు శంకరాచార్యులు వారు. ఇప్పుడు సారూప్యం తవ పూజనే అన్న 28వ శ్లోకం. సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తిదుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరచరాత్మకతనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధం అత్ర భవతః స్వామిన్ కృతార్థోస్మ్యహం. స్వామి పార్వతీపతే, నీ యొక్క పూజ యందు సారూప్య సిద్ధియు, శివ మహాదేవ అని కీర్తించినప్పుడు సామీప్యమును, ఈశ్వర భక్తి అను భావం వహించునట్టి శివభక్తులతోటి సాంగత్య సంభాషణనందు సాలోక్యమును, జంగమ స్థావర రూపమైన మూర్తి యొక్క ధ్యానమునందు సాయుధ్యమును నాకు ఈ జన్మయందే సిద్ధిస్తోంది. కావున నేను ధన్యుడనగుతున్నాను. వక్ష్యమాణ హేతువులచే వక్ష్యమాణ ఫలములు సిద్ధించుటచే తాము ధన్యులమైతమని శంకరులు భావిస్తున్నారు. భక్తులు 4 విధాలుగా ఉంటారు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. అలాగే ముక్తి కూడా 4 విధములుగా చెప్పబడింది. అవి సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యాలు, భగవంతుణ్ణి చేరుకునే సోపానాలు. భగవంతుని యందు నిరంతర ఆలోచన కలిగి ఉండడం, దృష్టి ఆయన యందు నిమగ్నమై ఉండడం సాలోక్యం. సాలోక్య స్థితి భగవత్ సంకీర్తన వలన, ఆధ్యాత్మిక విషయ చింతన వలన, భగవంతుని లీలలను మననం చేయుట వలన ఏర్పడుతుంది. సాలోక్యం అనేది ఇహలోకంలో కూడా సాధ్యమని, ఇహలోకంలోనే అటువంటి స్థితిని పొందవచ్చునని శంకరాచార్యులు వారు తెలియజేస్తున్నారు. భగవంతుని సాన్నిధ్యంలో ఉండడం సామీప్యం. అంటే భౌతికంగా దగ్గరగా లేకపోయినా మానసికంగా ఉంటే చాలు. భగవంతుని యందు నిరంతర చింతన వలన కూడా సామీప్యం సిద్ధిస్తుంది. సాలోక్య సామీప్యాలకు దగ్గర పోలికుంది. భగవంతుని చేరువలో ఉండడం సామీప్యం అయితే, భగవంతుని రూపాన్ని పొందడం సారూప్యం. చిత్తానికి ఒక ప్రత్యేకత ఉంది. అది దేన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తే దాని వలె మారిపోతుంది. ఏ రూపాన్ని ఆపాదించుకుంటే ఆ రూపం ఏర్పడుతుంది. ఇనుప ముక్కకు అయస్కాంత లక్షణం అబ్బినట్లు అది దాని లక్షణం. వైకుంఠ ద్వారానికి కాపుగా ఉండే జైవజులిరువురు విష్ణు చిహ్నాలతోనే ఉంటారు. అందుకే వారికి వచ్చిన ముక్తి సారూప్య ముక్తిగా చెప్తారు. పౌండ్రకుడు విష్ణు చిహ్నాలు ధరించాడు. తన్ను తాను వాసుదేవునిగా ఆపాదించుకున్నాడు. అదే రూపంతో చరించాడు. అసూయతోనైనా నిరంతరము విష్ణు తలుపుల్లో ఉండేవాడు. పరమాత్మ అతడికి ముక్తిని అనుగ్రహించాడు. స్థావర జంగమాత్మకమైన విశ్వం యావత్తు పరమాత్మలోని భాగమే. నేల, నీరు, ఆకాశము, జడములు, జీవులు, కనిపించే సర్వస్వం పరమాత్మలో భాగాలే అని అవగతమై అదే ధ్యానంలో ఉన్నప్పుడు సాయుధ్యం సిద్ధిస్తుంది, పరమాత్మతో ఐక్యం లభిస్తుంది అని అంటున్నారు శంకరులు. త్వత్పాదాంబుజం అర్చయామి పరమం అంటున్న 29వ శ్లోకం. త్వత్పాదాంబుజాం అర్చయామి పరమం త్వాం చింతయామి అన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వాం ఏవ యాచే విభో వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో
లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు. సర్వవ్యాపకుడా, సర్వసుఖకరుడా, సర్వోత్కృష్టమైన నీ పాదపద్మములను అర్చించుచున్నాను. ప్రతిదినము నిన్ను స్మరించుచున్నాను. జగత్కర్తమైన నిన్ను జనన మరణ క్లేశ నివారకుడుగా భావించి నీ శరణు పొందుచున్నాను. వాక్కు చేత నిన్ను యాచించుచున్నాను. చిరకాలము నుండి సర్వదేవతలచే అభీష్టింపబడుతున్న ప్రార్థనీయమైన నీ సదయ కటాక్ష వీక్షణను అనుగ్రహింపుము. భక్తజనులకు రహస్యార్థ ప్రకాశము చేయువాడా, నా మనస్సునకు బ్రహ్మోపదేశమును అందించి తద్వారా సౌఖ్యోపదేశము చేయుము అంటున్నారు శంకర భగవత్పాదులు. ఏ కార్యము తలపెట్టినా అది జయప్రదం అయ్యేందుకు శ్రద్ధ ఉండాలి. చేపట్టిన పని త్రికరణ శుద్ధిగా చేయాలి. మనస్సు, వాక్కు, శరీరము అనేవి త్రికరణములు. ఈ మూడింటికి శృతి కలిస్తే గాని చేపట్టిన పని విజయవంతం కాదు. చేసేది, చెప్పేది, ఆలోచించేది వేరువేరుగా ఉండకూడదు. భగవదారాధన కూడా అంతే. అందుచేత భగవంతుణ్ణి కర్మలతో అర్చించాలి, కన్నులతో వీక్షించాలి, వాక్కులతో స్తుతించాలి. అర్చించే సమయంలో మనసు భగవంతునిపై కేంద్రీకృతం కావాలి. పరిపరి విధాల సంచరించే మనసును నియంత్రించగలగాలి. ఏకాగ్రతతో ధ్యానం సాగాలి. కాయక, వాచక, మానసిక కార్యములు మూడు కలిస్తే కానీ పూజ సంపూర్ణం కాదు. కాయేన వాచ మనసేంద్రియర్వా, చేసే చేత, పలికే మాట, తలచే బుద్ధి ఆ పరమాత్మ మీదే నిలకడగా ఉండాలి. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని అన్న పోతన గారు చక్రి చింతన లేని జన్మంబు జన్మమే అంటూ ప్రహ్లాదుని చేత పలికించారు. ఈ మూడు కలిస్తే గాని భక్తి పండదు. అందుకే శంకరులు మనస, వాచ, కర్మణ పరమాత్మను చేతులతో స్పృశించి, వాక్కుతో స్తుతించి, మనస్సుతో ధ్యానించి, దేవతలు కూడా చిరకాలం కోరుకునే పరమేశ్వరుని కరుణా దృష్టి తనపై ప్రసరించాలని అభ్యర్థిస్తున్నారు. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత అన్న 30వ శ్లోకం ఇప్పుడు ప్రారంభమవుతోంది. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహతాత్మత అన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేద్బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో. శిరస్సునందు బాలచంద్రుని అలంకారముగా గలవాడా, చంద్రశేఖర, పశుపతి, ప్రభు, ముల్లోకములకు నీవే గురువు. బ్రహ్మోపదేశము నీయగలవాడవు నీ ఒక్కడవే. అటువంటి నీకు వస్త్రోపచారములు చేయుటకు 1000 కరములు కావలెను. పుష్పోపచారములు చేయుటకు వ్యాపనశీలుడు కావలేను. గంధోపచారము చేయుటకు గంధవాహుడు కావలేను. హవిస్సు నివేదన చేయుటకు అగ్నిముఖాధ్యక్షుడు కావలేను. అర్ఘ్యవిధినిచ్చుటకు హిరణ్యగర్భుడు కావలేను. వారందరూ నా యందు ఉన్నగాని నేను నీకు ఉపచారములు చేయలేని అశక్తుడను. అటువంటి నిన్ను నేనిప్పటి స్థితిలో సేవింపజాలను అని శంకరులంటున్నారు. భగవంతుణ్ణి పూజించే 3 విధములు అనగా కాయక, వాచక, మానసిక పూజలు క్రితం శ్లోకంలో చెప్పబడ్డాయి. ఈ శ్లోకంలో నిత్యం చేసే షోడశోపచారాల్లో కొన్నింటిని ఉదహరిస్తున్నారు. ఇవి కాయిక సేవలు. ఆవాహన నుంచి మొదలై ఆసన, అర్ఘ్య, పాద్య, స్నాన, వస్త్ర, గంధ, యజ్ఞోపవీత, ఆభరణ, పుష్ప, ధూప, దీప, నైవేద్య, తాంబూల, నీరాజన, మంత్రపుష్పం వరకు షోడశోపచారాలనంటారు. చతుర్దశ భువనాలకు అధిపతి, ముల్లోకాలకు గురువు అయిన పరమేశ్వరుడంతటి వాడిని పూజించడం అంటే మాటలా అని అంటూ కొన్ని ఉపచారాలు ఎవరు చేయగల సమర్థులు, ఎవరు చేస్తే బాగుంటుందో చెప్తున్నారు. శివునకు వస్త్రోపచారం చేయాలంటే దానికి ఆదిత్యుడే తగినవాడు. ఎందుకంటే సూర్యుడు తన కిరణాలతో ప్రపంచాన్ని మొత్తాన్ని అల్లుకుంటాడు, చుట్టివేస్తాడు. అందుకే ఆయన్ను వివస్వాన్ అన్నారు. ఇక పుష్పోపచారం చేయవలనన్నా అది వ్యాపకుడు, పోషకకర్త, వనమాలి అయిన విష్ణువుకే సాధ్యం. గంధోపచారాన్ని వాయుదేవుడే చేయగలడు. తనతో పాటుగా సుగంధ పరిమళను తీసుకుని పోయి సర్వత్రా ఆ సువాసనలను వ్యాపింపజేస్తాడు. ఏదైనా పదార్థాన్ని వండి హవిస్సుగా నివేదన చేయగలవాడు అగ్నిముఖాధీశుడైన ఇంద్రుడొక్కడే. అర్ఘ్యం సమర్పించాలంటే హిరణ్యగర్భుడు అనగా సాక్షాత్ బ్రహ్మ దిగి రావాలి.
ఇలా ఉపచారాలు చేయడం సామాన్యుల వలన సాధ్యపడదు. అయినా యథాశక్తి శివపూజ జరగవలసింది. శివుని స్థాయి అంతటిది అని చెప్పడమే ఉద్దేశ్యం. శ్లోకంలో చెప్పబడిన వివిధ దేవతల స్థాయి సామర్థ్యాలు శివుడు భక్తులకు అణుమాత్రమైనా కలుగజేస్తే అంతకన్నా పరమార్థం ఉండదు. వస్త్రాలను కట్ట 1000 కరముల వేరాజు, పుష్పార్చన చేయ వ్యాపకుండైన వనమాలి, గంధమందింపంగ వాయుదేవుడు, హవిస్సు నర్పింప అమరేశుడు, అర్ఘ్యపాత్రనీయ హిరణ్యగర్భుడు, వీరందరూ సహకరించి వారి శక్తి నాకు అందించిన నాడు నేను నీకు అనువైన సేవను చేయగలవాడనని శంకర భగవత్పాదులు అంటున్నారు. నమఃశివాయ. యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. శివానందలహరి. ఈనాటి శివానందలహరి కదావాత్వాం అన్న